వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యాసాధ్యాలు ఏంటి, సాంకేతికంగా వచ్చే ఇబ్బందులు ఏంటి, దేశానికి ఉపయోగమా లేదా, పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే చర్చ నడుస్తుంది. ఫస్ట్ పాయింట్ సాధ్యాసాధ్యాలకు సంబంధించినంత వరకు సాంకేతికపరమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు 2/3 మెజారిటీతో పార్లమెంట్ లో ఆమోదం చెప్పాలి, 50% రాష్ట్రాలు దీనికి ఒప్పుకోవాలి. ఇది ఎట్టా అధిగమిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది మౌలికమైన ప్రశ్న. ఉదాహరణకు ఇప్పుడు 2024 ఎలక్షన్ జరిగింది, ఏపీలో స్టేట్ గవర్నమెంట్ ఉంది, పక్క రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు మహారాష్ట్ర లాంటి వాటిలో ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం జరుగుతుంది, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు జరుగుతాయి. ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళు 5 ఏళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా, ఇట్లాంటి నంబర్ ఆఫ్ ఇష్యూస్ కాంప్లికేటెడ్ వస్తున్నాయి. కానీ బీజేపీ దీన్ని అంటే ఎదుర్కొంటుంది. రెండోది మౌలికమైన సమస్య ఏంటి దేశంలో, ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో 5 ఏళ్ల పాటు ఉంటుంది, బాగానే ఉంది. ఒకవేళ పూర్తి మెజారిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, ఒకవేళ ఏదైనా పార్టీలో అంతర్గత సమస్యలు ఏదైనా వచ్చి ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వచ్చింది అనుకున్నాం, అప్పుడు మీద 4 ఏళ్ళు ఏం చేయాలి, రాష్ట్రపతి పాలన పెట్టాలా, దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, ఇది మౌలికమైన సమస్యలు ముందుకు వస్తాయి. ఒకవేళ దేశంలో ఇప్పుడు రెండు అమెరికాలో 2 పార్టీ సిస్టమ్ అంటే ఎవరో ఒక అధికారంలో ఉంటారు, ఇంకో ప్రతిపక్షం ఉంటారు. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు కలగలుపు, అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ఒక పార్టీకి ఇప్పుడు కోయిలేషన్ గవర్నమెంట్ బీజేపీ వచ్చింది ఓకే, కాంగ్రెస్ వచ్చింది ఓకే, కానీ లోకల్ పార్టీలు అన్ని కలిపి వచ్చినాయి అనుకోండి, అది ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగలేని పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు 5 ఏళ్ళు ఏం చేయాలి, ఒక 1 ఇయర్కి కేంద్రంలో ఎవరికి అధికారం రాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయని పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ రాష్ట్రం దేశంతో అన్ని రాష్ట్రాలు కొట్టేసి మళ్ళీ దేశంలో పెడతారా? అమెరికా దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ ఇట్లాంటి ప్రశ్నలకు, ఇట్లాంటి అనుమానాలకు, ఇట్లాంటి ఇబ్బందులు ఎట్లా పరిష్కారం చూపిస్తున్నా చట్టం అనేది చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఒక సంతోషం ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఎలక్షన్స్, ఈ సంవత్సరం బీహారు ఇట్లాంటిది కొంత ఇన్కన్వీనియన్స్ ఏంటంటే ప్రభుత్వాలు అభివృద్ధి చెందడానికి ఏదో కష్టమని నేను చెప్పను, కానీ దానికి అనుగుణంగా రాజకీయాలు చేస్తుంటాయి. ఈసారి బీహార్ ఎన్నికలు, దానికి అనుగుణంగా ఒక స్లోగన్ తీసుకోవడం, బడ్జెట్ లో దానికి అనుకూలంగా మార్చుకోవడం, పరిపాలన ఇబ్బంది వస్తుందని కాదు, పరిపాలన దీనికి అనుగుణంగా మార్చేస్తారు తమకు అనుకూలంగా ఉండేటి కాదు. ఆ రకంగా ఒకే బెస్ట్. ఈ సాంకేతిక సమస్యలని ఈ రాష్ట్రాల్లో దేశంలో బహుళ రాజకీయ పార్టీలు ఉండే వ్యవస్థలో వచ్చేదంటే అయితే ఒకటి వాస్తవం, ఇది కాలక్రమేణా ఇది అమలైతే మాత్రం ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది, జాతీయ పార్టీల వైపు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ప్రాంతీయ పార్టీలు కొంత అస్తిత్వ పోరాటంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ప్రధానమైంది, ఆంధ్రప్రదేశ్ లో జమిలీ ఎన్నికలు వస్తాయని కేంద్ర కేబినెట్ ఆమోదించిన వెంటనే వైసీపీలో ఒక పెద్ద దోష కనిపిస్తాం. అంటే ఆనందం తెలుగుదేశంలో అంత కనపడట్ల, అంటే వాళ్ళు నిరాశలో లేరు కానీ ఆనందంగా లేరు. అంటే జమిలీ ఎన్నికలు వస్తే మళ్ళీ 29 అయితే రావు కదా, కొంత ముందే వస్తాయి. 3 ఏళ్ళకి వస్తుందా 4 ఏళ్ళకి వస్తుందా చెప్పలేము. 3 ఏళ్ళకి వచ్చి 4 ఏళ్ళు మనకు లాభం కదా వైసీపీ అనుకుంటుంది. అంటే గెలిచిపోతారా వాడతారా ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇప్పుడు ఘోర పరాజయం 40% ఓట్లు వచ్చినాయి, ఇంకా 7.5 to 8% ఓట్లు కానీ ఆ ఓటు టర్న్ అయితే వైసీపీకి అడ్వాంటేజ్ అయిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అనుకూలంగా మారిపోయినా వ్యతిరేకత పోయింది కదా, ఓటు ఇచ్చడంతో ప్రజలు ఆ వ్యతిరేకత వీలేస్తారు, ఇంకా అధికార పార్టీ మీద మోజు పెట్టుకుంటారు. ఇప్పుడు సూపర్ 6 అమల్లో కానీ ఇట్లాంటి వాటిలో ఎంతో కొంత అధికార పార్టీకి డిసడ్వాంటేజ్ తప్ప అడ్వాంటేజ్ కాదు. కాబట్టి సహజంగా 3 ఏళ్లలో ఏమీ చేయలేని పరిస్థితి. 5 ఏళ్ళన్నా ఉన్నా వాళ్ళు చేయగలిగి చేస్తారు. 3 ఏళ్ళు చేస్తారనుకో, నాకు 3 ఏళ్ళకి టైం చాలలేదు కాబట్టి మళ్ళీ అవకాశం నేను చంద్రబాబు గారు పోవాలి. జగన్ గారు 3 ఏళ్లలో ఏం అమలు చేసినా ఆయన వస్తారు. కాబట్టి ప్రతిపక్షానికి కొంచెం అడ్వాంటేజ్ ఇది రాష్ట్రంలో. రెండోది, ఏదైనా సరే 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్ అనుకోండి, 4 ఏళ్ళ వరకు ఎలక్షన్ 3 రాదు, కాపాడుకోవాలి కదా పార్టీ శ్రేణుల్ని. అదే 3 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చింది అనుకోండి, 2 ఏళ్ళకి ఎలక్షన్ 3 వచ్చేస్తుంది. అప్పుడు 2 ఏళ్ళ తర్వాత అందరూ మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి ఒక ఆశ. అప్పుడే 60-40% ఓట్లు వచ్చినాయి, ఈ కాలంలో రకరకాల నెగిటివ్ వచ్చినాయి ఈ ప్రభుత్వానికి, 3 కూటముల మధ్య లోకల్ అన్ని బయటకు వస్తాయి. ఇంకా పదవుల పందేరం స్టార్ట్ అయిందంటే మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి నెగిటివ్ కాబట్టి మనకు మంచి రోజులు వస్తాయి, మళ్ళీ గెలిచిపోతాం, అందులో ఈవీఎంల ద్వారా ప్రభుత్వం గెలిచిందని ఒక అభిప్రాయం వైసీపీ క్యాడర్లో ఉంది కదా. కాబట్టి మాకు మంచి రోజులు వస్తాయి అంటే వైసీపీ మాత్రం మంచి జోష్లో ఉంది. ఎవరు గెలుస్తారని ప్రజలు నిర్ణయిస్తారు, కానీ జమిలీ ఎన్నికల్ని కేంద్ర ప్రభుత్వం పెడుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే కేబినెట్ ఆమోదించు, ఈసారి మాత్రం 5 ఏళ్ళు అయితే కేంద్ర ప్రభుత్వం ఉండదు,
అది 4 ఏళ్ళు 3 ఏళ్ళు మాత్రం జమిలీ ఎన్నికల పేరుతో వస్తాయి. అది రాష్ట్రం మీద ప్రభావం పడుతుంది, ఎందుకంటే రాష్ట్రం కూడా అదే వస్తుంది కాబట్టి ఫుల్ టైం ఈ ప్రభుత్వాలు ఉండవు జమిలీ ఎన్నికల కారణంగా అనేది అర్థమవుతుంది. బీజేపీ పెట్టడానికి ఏదైనా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప జమిలీ ఎన్నికలు పక్కా అనిపిస్తుంది. దీని పట్ల వైసీపీ శ్రేణుల్లో ఒక మంచి జోష్ అయితే నాకు అనిపిస్తుంది. ఓకే, అయితే ఒకవేళ కేంద్ర కేబినెట్ ఆమోదం అయిపోయింది, ఇక లోక్సభ రాజ్యసభల్లో కూడా బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి ద్వారా ఇది ఆమోద ముద్ర పడితే ఏ ఇయర్ లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటారు సుమారుగా? అంటే బేసిక్ గా ఎక్కువ రాష్ట్రాలు ఇబ్బంది పడకుండా చూస్తారు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడే ఎన్నికైంది ప్రభుత్వం, మళ్ళీ 2 ఏళ్ల కంటే వీళ్ళు ఒప్పుకోరు. కనీసం 3 ఏళ్ళు ఉండే ప్రభుత్వం కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే కేంద్రానికి విశేష అధికారాలు ఏముంటాయంటే 6 నెలలు ఎక్స్టెండ్ చేయడం కానీ ప్రీపోన్ చేయడం చేయొచ్చు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడతా ఉంటే 6 నెలలు అసెంబ్లీలో ఉందనుకో దాన్ని రద్దు చేసేసి దాంతో పాటు చేసేవచ్చు టైం ఉన్నా కూడా. ఇట్లా ఎవరికి పెద్ద ఇబ్బంది లేకుండా మెజారిటీ రాష్ట్రాలు అంగీకరించేట్టుగా యాక్సెప్ట్ చేసే విధంగా వాళ్ళు తీసుకొస్తారు. నేను అనుకుంటుంది జరిగితే 27 కానీ 28 కానీ 3 ఏళ్ళకి కానీ 4 ఏళ్ళకి కానీ జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ఓకే సార్, ఇప్పుడు జమిలీ ఎన్నికలు అమలు అయితే ఇప్పుడు ప్రస్తుతం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, ఏవైనా రాష్ట్రాలలో అసెంబ్లీలు రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇక భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉండవంటారా? జమిలీ ఎన్నికలు వస్తే ఒకవేళ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది. అంటే కోయిలేషన్స్ లాంటివి వచ్చినప్పుడు కానీ మేము 5 ఏళ్ళు ఉండమనే పరిస్థితి వచ్చినప్పుడు దానికి ఏం సొల్యూషన్ చెప్తున్నారో ఆ చట్టంలో అనేది బయటికి రావాలి. అదొకటి తప్ప ముందస్తు ఎవరి చేతిలో ఉండదు. ఎందుకంటే ముందస్తు ఎన్నికలతో రాష్ట్రపతి పాలన పోద్ది. దాన్ని ఆ సమస్యకి పరిష్కారం దాన్ని చెప్పడం ద్వారా ఈ ప్రశ్నకి కూడా అక్కడే పరిష్కారం ఉంటుంది. ముందస్తు ఒక రాష్ట్రపతికి ఇష్టం లేకపోతే ముందు పోవడం అవి ఉండదు. కాబట్టి ఇది ఒక రకమైన జాతీయ స్వభావం కలిగిన ఎన్నికలుగా మారే అవకాశం ఉంది. ఆ ప్రశ్నకి సమాధానం దీంట్లో ఉంటుంది కాబట్టి చూడాలి ఆ చట్టంలో ఏం ఎసులు పాటిస్తారు. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. కేంద్ర కేబినెట్ 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే జమిలీ ఎన్నికలకు ఆమోదం తెలిపినట్లుగా వార్తలు వచ్చాయి. మరి 1 నేషన్ 1 ఎలక్షన్ కి సంబంధించి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడితే వచ్చేటువంటి నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి ఏంటి, అసలు ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ వల్ల కలిగే లాభాలేంటి, నష్టాలేంటి, ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే చరణ్ గారు. సార్, 1 నేషన్ 1 ఎలక్షన్ జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే శీతాకాల సమావేశాల్లోనే లోక్సభలో బిల్లు పెడతామని చెప్తున్నారు. ఒకవేళ ఈ బిల్లు అన్ని రాజకీయ పక్షాలు ఆమోదించి ఒకవేళ ఇది చట్టం అయితే నెక్స్ట్ జరగబోయేది ఎలా ఉండొచ్చు అంటారు? 3 ప్రశ్నలు వస్తాయి. ఒకటి, 1 నేషన్ 1 ఎలక్షన్ సాధ్యాసాధ్యాలు ఏంటి, సాంకేతికంగా వచ్చే ఇబ్బందులు ఏంటి, దేశానికి ఉపయోగమా లేదా, పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే చర్చ నడుస్తుంది.